సమాజంలో డబ్బు రాజకీయాల శక్తి ఎంత ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం న్యాయస్థానాల మీద ఎలా ఉంటుంది, సామాన్యులకి న్యాయం ఎంత కష్టంగా లభిస్తుంది అనేది ఒక సినిమా రూపంలో చూపించారు మేకర్స్. అయితే ఈ స్టోరీ ఒక అమ్మాయి అఘాయిత్యానికి గురయ్యాక న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఈ కోర్టు రూమ్ వారు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్యా. దీని పేరేమిటి, ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మీరా అనే యువతి ఫారెన్ నుండి భారతదేశానికి కెరీర్ కోసం వస్తుంది. ఒక రాత్రి ఆమెను ఒక పవర్ఫుల్ మినిస్టర్ కొడుకులు దారుణంగా అఘాయిత్యం చేసి రోడ్డు పక్కన పడేస్తారు. మీరా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది, కానీ మంత్రి పవర్ వల్ల కేసు రిజిస్టర్ కాదు. పోలీసులు ఆమెను కేసు పెట్టొద్దని బెదిరిస్తారు. ఆమె ఒక అడ్వకేట్ సహాయం తీసుకుని కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. కానీ మంత్రి డబ్బు రాజకీయ శక్తి యూజ్ చేసి విట్నెస్ లను కొనిస్తాడు. ఉన్న ఎవిడెన్స్ లను కూడా మిస్ చేస్తాడు. ఒక సామాజిక కార్యకర్త ఆమెకు సపోర్ట్ చేస్తుంది. కోర్టు బ్యాటిల్స్ లో మీరా మానసికంగా బ్రేక్ డౌన్ అవుతుంది, కానీ పట్టు వదలకుండా పోరాడుతుంది. ఈ సమయంలో మంత్రి కొడుకులు బెయిల్ పై బయటకు వచ్చి మీరాను మళ్ళీ థ్రెట్ చేస్తారు భయ్యా. మీరా భారతీయ వ్యవస్థ ఎంత కష్టమో తెలుసుకుంటుంది. లాయరు పోరాడతాడు, కానీ సిస్టమ్ లోపాల వల్ల ఏం చేయలేకపోతాడు. చివరికి మంత్రి కొడుకులకు శిక్ష పడుతుందా, మీరాకి న్యాయం జరుగుతుందా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పేరు వచ్చేసి చికెన్ కర్రీలా. ఇది భారతదేశంలో 2019 ఆగస్టు 9న థియేటర్లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. వీటికన్నా ఇంకా బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.